ఈ గౌతమ్ ఎలాంటివాడో మీరే చూడండి అని కాశీ తీసిన వీడియోలను దాసు చూపిస్తాడు. గ్రానీ కొడుకు వచ్చి ఈ వీడియోలు చూపించడం ఏంటి, కాశీగాడు ఇచ్చాడా అని పారు డౌట్ పడతారు. అదంతా ఏ వీడియోలు, దీనికి లైవ్ సాక్ష్యం ఏమైనా ఉందా అని గౌతమ్ అంటాడు. రమ్య అని దాసు పిలిస్తే ఓ గర్భవతి వస్తుంది. ఆమెను చూసి అంతా షాక్ అవుతారు. ఇదివరకు దీప చెప్పింది ఆమె గురించి అని సుమిత్ర గుర్తు చేసుకుంటుంది. గౌతమ్ ప్రేమించి కడుపు చేసి వదిలేసిన వ్యక్తి అని దాసు చెబుతాడు. ఇదివరకు వచ్చి అదంతా అబద్ధం అని చెప్పావు అని సుమిత్ర అంటే, ఆ రోజు చెప్పిందంతా అబద్ధం అని రమ్య అంటుంది. ఇప్పుడు చెబుతుంది నిజమని గ్యారెంటీ ఏంటి అని గౌతమ్ తండ్రి అంటే, పోలీస్ స్టేషన్ సమక్షంలో DNA టెస్ట్ చేయిద్దాం. గౌతమ్ నువ్వు సిద్ధమేనా అని దాసు అంటాడు. ఒప్పుకో బ్రో, ఎవరు చెప్పిన నేను నమ్మలేదు గౌతమ్. చెప్పు DNA టెస్ట్కు రెడీ అని జ్యోత్స్న అంతా అంటారు. ఒప్పుకో బ్రో, తప్పు చేయనప్పుడు తగ్గొద్దు అని కార్తీక్ అంటాడు. నేను ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నాకే పెళ్ళే వద్దు. పదండి డాడ్ అని గౌతమ్ అంటాడు. దొరికిపోయాక మెల్లిగా జారుకుంటున్నావా అని దశరథ్ ఒక్కటి కొడతాడు. మంచివాడివి అనుకున్నాం కదరా అని సుమిత్ర కూడా కొడుతుంది. నీ కూతురు ఏదో ఆణిముత్యం అన్నట్లు మాట్లాడుతున్నావ్. తనేం చేయలేదా తప్పులు అని గౌతమ్ అంటే అరుస్తుంది. నేను చెడ్డవాన్ని అయితే నువ్వు చెడ్డదానివే. దీప మన విషయంలో దీప అడ్డుపడుతుంది అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తీక్ కొడతాడు. ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని తప్పుపడుతున్నావా అని కార్తీక్ అంటాడు. అసలు విషయానికి నీకు తెలియదు కార్తీక్ అని గౌతమ్ చెప్పబోతుంటే కార్తీక్ చెప్పనివ్వడు. మీ అందరిని వదలను అని గౌతమ్ అంటాడు. ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొచ్చి ఇస్తాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. ఇలా ఈసారి జ్యోత్స్న నిజ స్వరూపం చెప్పనివ్వకుండా కార్తీక్, దాసు కాపాడతారు. దీపను సుమిత్ర చూస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.